ఇప్పుడు ఏమేమంటారు? ఇదండి సార్ రత్నాగిరి గారి సీన్ ఇది. ఒల్లూరు మండలం మన రత్నాగిరి గారి సీన్. లాస్ట్ టైం అవని పొడమి అన్నీ వేయించాం. అవని ఒకటి ట్రైగటం చూడమని వేయించాం. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తున్నామంటే 20 కేజీలు 2 ఎకరాలకి భారత గోల్డ్ గ్రాన్యుల్ సార్ ఇవి 2 ఎకరాలకి వేస్తున్నాం. భారత గోల్డ్ గ్రాన్యుల్ సార్ ఇవి. భారత గోల్డ్ 20 వేస్తాం సార్ మనం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేటికి స్టెప్ సార్ ఇది. స్టెప్ వచ్చేటికి 20 వేస్తున్నాం. సీఎన్ సార్ కాల్చిన రెడీ వేస్తున్నాం మనం. ఎకరానికి 20 కేజీ 10 కేజీలు ఇప్పుడు 2 ఏళ్ళకి 20 కేజీలు వేస్తాం సార్ ఇది. కాల్చిన సార్ ఇది. క్రాప్ వచ్చి పసుపు 2 ఎకరాలు. 2 ఎకరాలకి కాల్చిన రేట్ వచ్చి ఎకరానికి 10 కేజీలు చెప్పిన 20 కేజీలు వేస్తున్నాయి. అలాగే స్టెప్ 20 కేజీలు సార్ ఇది. స్టెప్ 20 కేజీలు వేస్తున్నాం మనం. 2 ఎకరాలకి ఎకరానికి 10 కేజీలు చెప్పుని. ఈ స్టెప్ సార్ ఇది. స్టెప్ ప్రతిబయోటిక్ది. ఫార్ములా 7 సార్ ఇది. జింకు మాంగనీస్ కాపర్ ఫెర్రస్ బోరాన్ మెల్బెనియం క్లోర్ అన్నీ కలిపి ఉంటుంది దీంట్లో. దాంట్లో పోషం ఉందనుకున్నాను. 2 ఎకరాలు పసుపు సార్ ఇది. జస్ట్ 10 రోజుల కింద ఏం చేసింటే మనం ఈ చేనికి అవన్నీ వచ్చేసరికి 80 కేజీలు వేస్తుంది సార్ దీనికి. అవన్నీ ఎకరానికి 80 కేజీలు. ట్రైకోడర్మా 5 కేజీలు. సుడోమోనాస్ 5 కేజీలు. సర్వర్ 3 కేజీలు మిక్స్ చేసేసాం. వేసి ఇవాళ 15 రోజులు అయింది. ఇది ప్రస్తుతం జీ అని చెప్పి సల్ఫర్ సార్ ఇది. వేరుకులు కానీ త్రిప్స్ కానీ మైడ్స్ కానీ మొత్తం అన్ని కొంటలో ఎక్కడ 3 కేజీలు చెప్పి వేస్తాను. ఖర్చు ఇది సల్ఫర్ సార్ ఇది. ఎకరానికి 3 కేజీలు సార్ అది. 2 ఎకరాలకి మనం 60 కేజీలు వేస్తాం. సల్ఫర్ 80% సార్ ఇది. ట్రిప్స్ కానీ మైడ్స్ కానీ నల్లి గుంట రావడానికి పుల్లికి మొత్తం అన్నిటికి బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది వేసిన తర్వాత పసుపు కలర్ అనేటువంటిది ఒక 1 మంత్ కలర్ దిగదు. కలర్ మంచిగా ఉంటుంది. కింద ఊట కూడా మంచిగా వస్తుంది. అలాగే పొడమి వచ్చేటప్పుడు ఇంట్లో ఇది సేంద్రీయ కర్పణ సార్ ఇది. పొడమి ఎకరానికి 10 కేజీలు చెప్పి 2 ఎకరాలు 20 కేజీలు వేస్తాను. ఇది భూమిలో మొక్కకు ఉపయోగపడే సూక్ష్మజీవులు అయితే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆహారంగా వృద్ధి చెంది సూక్ష్మజీవులు ఇంకా డెవలప్ అయ్యి ఇంకా బాగా వృద్ధి చెందుతుంది సార్. ఈ మొక్క కింద వేరు కొల్లం చేసుకుంటూ మన పసుపు ఊట అనేది బలంగా వస్తుంది సార్. ఊటకం మంచిగా వస్తుంది. అలాగే కుళ్ళు రాకుండా చిప్పు గ్రానింగ్ చేస్తాం సార్ మనం. జిప్పు సార్ ఇది. ఎకరానికి 8 కేజీలు వేసుకోవాలి. కింద కుళ్ళు కట్ట రాకుండా. ఇదే విధంగా మనం వేసుకున్నట్టయితే పసుపు అనుకున్న ఈల్డింగ్ తీసుకోవచ్చు. కానీ టైం నుండి అందరూ ప్రకారంగా వేయాలి. కానీ పసుపు ఓట టైంలో మనం ఏంటంటే వాటర్ లేట్ చేయకూడదు. ఊటకం వచ్చే టైంలో వాటర్ బాగా ఉంచాలి. అదే మరీ ఎక్కువ ఊట ఎక్కినా కూడా పుచ్చి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరీ ఎక్కువ ఊట పెట్టకుండా లైట్గా తడిపెట్టి మన చేసిన సాయిల్ అని ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే అది స్టార్టింగ్ నుంచి భూమిలో చేసుకుంటే మనం అనుకున్న దిగుబడి ఉండాల్సినట్టు కూడా ఎన్ని అవుతాయి పుట్లు అనుకో అన్ని పుట్లు మనం దిగుబడి సాధించుకోవచ్చు. కానీ ఫస్ట్ పుట్టులో చేసుకుంటే రెడీగా ఇంకా బాగుంటుంది. మనం మైంగ్ ఎంటర్ అయ్యాం. పుచ్చి బాగా ఎక్కిన తర్వాత ఇది సెకండ్ టైం వేస్తున్నాం సార్. పిండి స్ప్రేయింగ్ కూడా బాగా చేస్తున్నాం. మన 100% కూడా ఈ విధంగా చేసుకుంటే అనుకున్న దిగుబడి తీయచ్చు. మళ్ళీ ఫాలోఅప్ చేస్తారు. మళ్ళీ స్ప్రే కట్ చేసి ఈ పసుపు ఈల్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతాను నేను. వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ మీకు దీని రిజల్ట్ దిగుబడి మొత్తం అన్నీ చూపిస్తాను సార్.
ఇప్పుడు దీన్ని చేసింది ఏంటంటే మనం వేసిన భారత గోల్డ్ వచ్చి ఎకరానికి 10 కేజీలు చెప్పుని 220 కేజీలు వేసాం. పొడవు వచ్చేటప్పటికి 20 కేజీలు వేసాం. ప్రస్తుతానికి సల్ఫర్ 80% అనేది ఎకరానికి 3 కేజీలు చెప్పు 6 కేజీలు వేసాం మనం. అలాగే స్టెప్ ఎకరానికి 10 కేజీలు చెప్పు 20 కేజీలు వేసాం. అలాగే కాల్సినేటెడ్ సిఎన్ సార్ టాప్సిన్ కాల్సినేటెడ్ ప్రతిభ కంపెనీది ఇది ఎకరానికి 10 కేజీలు వేస్తాం. అలాగే జిప్ ఎకరానికి 8 కేజీలు మొత్తం అన్ని కలిపి చేలు వేస్తాం సార్. వేసిన తర్వాత మళ్ళీ మీ 15 రోజులు ఎలా ఉందనేటువంటిది ఈల్డింగ్ తీసుకుని ఈల్డ్ వచ్చిన ఒక వీడియో వేసి మీకు మొత్తం నేను పెట్టడం జరుగుతుంది. రిజల్ట్ మొత్తం చూపిస్తాను నేను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కలిపానండి, కలిపాను. గెడలది